ఇది ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చెప్పిన విషయాలు. ఇంతకీ ఈ రిపోర్ట్లో పూర్తిగా ఏముంది, ఈ డేటా ఎప్పుడు సేకరించారు, ఎలా సేకరించారు, మరి ఇప్పుడే ఎందుకు రిలీజ్ చేశారు? ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ది ప్రైమ్ మినిస్టర్ ఇదో స్వతంత్ర సంస్థ. ఇండియన్ గవర్నమెంట్కు ఎస్పెషల్లీ ప్రైమ్ మినిస్టర్కు ఎకానమీతో పాటు ఆర్థిక విషయాలతో పాటు ఇతర విషయాలకు సంబంధించిన సమస్యలపై సలహాలు ఇస్తుంది ఈ కౌన్సిల్. ఈ కౌన్సిల్కు వివేక్ దేబ్రాయ్ చైర్మన్గా ఉన్నారు, మరికొందరు సభ్యులుగా కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ కౌన్సిల్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. 1950 నుంచి 2015 మధ్య ప్రపంచ దేశాల్లో, అంటే టు బీ ప్రిసైజ్ 167 దేశాల్లో ఆయా వర్గాలను అధ్యయనం చేసింది. ఒక్కో మతాన్ని ఆచరించే వారి సంఖ్య ఎంత ఉంది, ఈ 65 ఏళ్లలో, ఈ ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి ఈ 65 ఏళ్ల స్పాన్లో ఎవరి సంఖ్య ఎంత పెరిగింది, ఎంత తగ్గింది, అంటే ఆయా మతాలకు కన్సర్న్ చేస్తూ దానిపై ఒక రిపోర్ట్ను తయారు చేస్తుంది. ఇప్పుడు ఈ రిపోర్ట్ దేశంలో ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే అందులో ఉన్న డీటెయిల్స్ అలా ఉన్నాయి. ఏమున్నాయి అందులో? అకార్డింగ్ టు EACPM 1950లో మన దేశంలో హిందువుల జనాభా 84.68%. 2015 నాటికి అది 78.06% తగ్గిపోయింది. అంటే 7.82% తగ్గిపోయింది హిందువుల జనాభా. ఇక 1950లో ముస్లింల జనాభా 9.84%. 2015 నాటికి 14.09% పెరిగింది. అంటే 1950తో పోల్చితే 2015 నాటికి 43.15, 65 ఏళ్లలో 43.15% పెరిగింది ముస్లింల జనాభా. ఇక క్రిస్టియన్ల జనాభా 2.24 నుంచి 2.36%, అంటే 5.38% పెరిగింది ఈ 65 ఏళ్లలో. సిక్కులు కూడా 1.24 నుంచి 1.85, అంటే ఈ 65 ఏళ్లలో 6.58% పెరిగారు. బౌద్ధులు కూడా 0.05 నుంచి 0.81% పెరిగారు. అయితే జైనులు మాత్రం 0.45 నుంచి 0.36% తగ్గిపోయారు. పార్సీలు కూడా బాగా తగ్గారు. ఇది ఇండియా గురించి ఆ కౌన్సిల్ ఇచ్చినటువంటి డేటా. నాట్ ఓన్లీ ఇండియా, ఇలా మొత్తం 100కు పైగా దేశాలకు సంబంధించిన డేటా ఉంది ఈ రిపోర్ట్లో. అయితే ఇండియాలో మెజారిటీ మతమైన హిందువుల సంఖ్య తగ్గిపోతుంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లో మాత్రం మెజారిటీ మతస్థుల వాటా పెరుగుతోంది, మైనార్టీల వాటా తగ్గుతోంది. బంగ్లాదేశ్లో ముస్లింల సంఖ్య 18% పెరిగింది, పాకిస్తాన్లో 10% పెరిగింది. ఇవి రిపోర్ట్లోని వివరాలు. ఇక విశేషాలకు వస్తే ఈ రిపోర్ట్ రాగానే ప్రచారం మొదలైంది. హిందువుల సంఖ్య తగ్గిపోతోంది, ముస్లింల సంఖ్య దారుణంగా పెరిగిపోతోంది. చూడండి, పక్క దేశాల్లో మెజారిటీ వర్గాలైన ముస్లింల సంఖ్య పెరుగుతుంటే ఇండియాలో మెజారిటీ వర్గమైన హిందువుల జనాభా తగ్గిపోతోంది అని ప్రస్తుతం ఎక్కడ చూసినా దీనిపైన చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో ఈ రిపోర్టుకు సంబంధించిన న్యూస్ వైరల్గా మారింది. అయితే ఈ రిపోర్ట్ను మేము ఏమాత్రం తప్పుపట్టడం లేదు, తప్పని కూడా చెప్పడం లేదు. అయితే ఈ రిపోర్ట్ రిలీజ్ అయిన టైమింగ్ ప్రస్తుతం కాంట్రవర్సీకి అసలు కారణం. ఎందుకంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. 4th ఫేజ్ ఎలక్షన్స్ జరగడానికి సరిగ్గా 2 రోజుల ముందు రిలీజ్ అయింది రిపోర్ట్. ఇప్పుడు దీని ఆధారంగా మిగతా ఎన్నికల ప్రచారాన్ని నడిపించేందుకు రెడీ అయ్యారు బీజేపీ నేతలు. ఇప్పటికే ప్రధాని మోడీతో మొదలు పెడితే గల్లీ లీడర్ వరకు హిందుత్వ ఎజెండా పైనే ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వారి ప్రచారానికి ఇది ఒక కొత్త అస్త్రంగా మారింది. అయితే ఈ రిపోర్ట్ను రిలీజ్ చేసింది కూడా ప్రధానమంత్రి సలహా మండలే కావడం ఇక్కడ విమర్శలకు కారణమైంది. ఈ రిపోర్ట్పై ఇప్పటికే కాంగ్రెస్ నేతలు విమర్శలు మొదలుపెట్టారు. ఓడిపోతామని తెలిసే బీజేపీ నేతలు హిందూ రాగం ఎత్తుకున్నారని, అందుకే ప్రజల్లో భయాన్ని నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నారని, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అంతేకాదు, అసలు ఏ లెక్కల ఆధారంగా కౌన్సిల్ ఈ లెక్కలను కట్టింది, ఆన్ వాట్ బేసిస్ అనేది కాంగ్రెస్ నేతలు వేస్తున్న సూటి ప్రశ్న. జనాభా లెక్కలు నిర్వహించినప్పుడు కూడా కుల మతాలను పరిగణలోకి తీసుకోలేదు కదా, మరి భారత్లో మతాల లెక్కలను ఎలా తీశారు అనేది వారి ప్రశ్న. అంతేకాదు, తాము ఎప్పటి నుంచో కులగణన చేయాలని డిమాండ్ చేస్తున్నాం, ఆ డిమాండ్ను పట్టించుకోవడం లేదు, కానీ మతాల లెక్కలను మాత్రం చెబుతున్నారు, కులాల లెక్కలను కూడా తీస్తే బాగుండేది కదా అని చురకలు అంటిస్తున్నారు మరికొంతమంది నేతలు. వాస్తవానికి 2021లో జనగణన చేయాల్సిన ఉన్న కోవిడ్ సాకుతో చేయలేదు. కులగణన చేయడానికి కూడా కేంద్రం ముందుకు రావడం లేదు. జనగణనే చేయనప్పుడు, అంటే పబ్లిక్ సెన్సెస్ చేయనప్పుడు, కులాల లెక్కలే తెలియనప్పుడు మతాల లెక్కలు తెరపైకి ఎలా వస్తాయి? సరే, మతాల లెక్క తేలిందనుకుందాం, అలాంటప్పుడు కులాల లెక్కలు ఎందుకు తేలవు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది ప్రధానమంత్రి సలహా మండలి. ఎందుకంటే ఆ సలహా మండలి ఇప్పుడు ఈ రిపోర్ట్ బయటికి తీసుకొచ్చింది, ఈ టైంలో రిలీజ్ చేసింది, ఇంత కాంట్రవర్సీకి కారణమైంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.